హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి కేక్ కట్ చేస్తుంది అని చూస్తున్నారా? అవునండి, నేను ఇది మ్యాంగో సుజీ కేక్ అండి. ఇది మనకి మ్యాంగో సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను లాస్ట్గా మ్యాంగో కేక్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేశాను ఏంటనేది మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్రిపరేషన్. ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలండి, అదేనండి సుజీ. తీసుకొని బ్లెండర్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. అండ్ అలాగే ఒక మ్యాంగో ఒకటి తీసుకోవాలండి. నేను పెద్ద సైజు మ్యాంగో అనేది తీసుకొని దాన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వీటిని ముక్కలు కూడా ఒక కప్పులో వేసుకోవాలండి. అది కూడా మనం బ్లెండర్లోని ఒక కప్పు మ్యాంగో స్లైసెస్ అండ్ అలాగే 1.5 కప్పు షుగర్ వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా మెత్తగా స్మూత్ బ్లెండ్ చేసుకోవాలండి. చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రవ్వ పౌడర్ ఉంది కదండి, అందులోనే ఈ ప్యూరీని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మ్యాంగో ప్యూరీ రవ్వ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని 1/4 కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలండి. నేను ఇది రిఫైండ్ ఆయిల్ యూజ్ చేశానండి. ఆయిల్ కూడా వీటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి అండ్ అలాగే దాంతోపాటు 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేయాలండి. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారిపోయిన మిల్క్ అండి. ఇది వేసుకొని వాటిని కూడా బాగా కలపాలండి. ఎక్కడ లంప్స్ అనేవి ఎక్కడ లేకుండా మన స్పాచులతోటి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట సేపు పైన ప్లేట్ అనేది పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అరగంట తర్వాత ప్లేట్ తీసి చూసి నెక్స్ట్ అందులోని 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అందులోని మనకి రిమైనింగ్ మిల్క్ ఉంది కదండి, ఆ మిల్క్ కూడా కొంచెం కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుతూ ఉండాలండి. అలాగా నాకు అప్రాక్సిమేట్లీ 1.5 కప్పు మిల్క్ అయితే పడిందండి మొత్తం ఈ కేక్కి. ఫస్ట్ ఆల్రెడీ 1 కప్ వేసాను కదండి, మళ్ళీ ఇప్పుడు ఒక 1/2 కప్ వేసాను. 1.5 కప్ మిల్క్ పడింది. మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా. అది పక్కన పెట్టేసుకొని మనం ఎందులో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని ముందుగా మనం ఆల్రెడీ కేక్ ప్రిపరేషన్ అయింది కదండి మిక్చరు, ఆ బ్యాటర్ అనేది అందులోనే చూడండి. కేక్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అలా అని మరి పలుచగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అది అందులో వేసుకొని బాగా స్పాచులతోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడైనా బబుల్స్ లాగా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. అయిన తర్వాత మనం పైన కొంచెం గార్నిష్ కోసం నట్స్ అనేది వేసుకున్నాను. నేను కొంచెం పిస్తా పప్పు, ఆల్మండ్స్ కట్ చేసి వేసుకున్నానండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి మనం కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టుకొని అందులోనే అడుగున ఒక గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కేక్ మిక్చర్ బౌల్ ఉంది కదండి, అది అందులో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకొని మళ్ళీ దానిపైన ఇంకో ప్లేట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. జస్ట్ అలాగా 25 to 30 మినిట్స్ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి 25 to 30 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ బేక్ అయిందా లేదా అనేది. ఫోక్ స్పూన్తో కానీ అండ్ అలాగే టూత్ పిక్తో కానీ మనం సెంటర్లో గుర్చి చూస్తే మనకు తెలుస్తుందండి. స్పూన్కి మనకి ఏమీ అంటకుండా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. నాకైతే కేక్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టిన తర్వాత జస్ట్ నైఫ్తో కానీ స్పూన్తో కానీ అలా అడ్జస్ట్ అలా తీస్తే మనం ఒక ప్లేట్లో పెట్టుకొని కేక్ని అనేది డీమోల్డ్ చేసుకోవాలండి. డీమోల్డ్ చేశాక ఇది బ్యాక్ సైడ్ అండి, చూడండి ఎంత బ్రౌనిష్ కలర్లో వచ్చిందో. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. వావ్, సూపర్గా వచ్చింది కేక్ అనేది. అసలు
అచ్చే మన ఇంట్లో చేసిన కేక్ లాగా అయితే అనుకోము అసలు. బయట షాప్లో కేక్ ఏమో అనుకుంటాము, అంత బాగా వచ్చింది కేక్ అనేది. చాలా బాగా వచ్చింది. జస్ట్ అలా పీసెస్లా కట్ చేస్తున్నాను చూడండి. ఇది హెల్తీ కేక్ అండి. ఫ్రూట్ కూడా మనం ఇందులో మిక్స్ చేసాం కాబట్టి పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. మైదా ఎగ్స్ ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి, మనం మైదా పిండి అది వేయకుండా చేసాం కాబట్టి హెల్తీ కేక్ అండి ఇది. పట్టుకుంటే చూడండి ఎంత స్పాంజీగా మెత్తగా ఫ్లఫీగా ఉందో, చాలా బాగుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంట్లోనే. మీ ఓన్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.